భాషకి ప్రాంతంతో పని లేదు, మతంతో పని లేదు, కులంతో పని లేదు. అన్ని కులాల వాళ్ళు ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. నేను కొంచెం చాలా వీక్ భాషను నేర్చుకోవడంలో. గత 35 సంవత్సరాలుగా మీలో ఒకటిగా మీతో మెలుగుతున్నప్పటికి కూడా భాష నేర్చుకోలేకపోయినాను. చాలా ఉత్సాహంగా వచ్చినాను. ఆవో ఉర్దూ సీఖే అంటే నేనేమైనా నేర్చుకోవడానికి పుస్తకంలో దొరుకుతుందేమో సంతోషపడ్డాను. బట్ కంప్లీట్గా ఉర్దూలోనే ఉంది. సో మా లాంటి వాళ్ళకైతే ఇంకొంచెం మెరుగ్గా. ఇందాక ఒక సోదరుడు అన్నారు, బుక్ ఓపెన్ చేసిన పక్కనే తెలుగులో కూడా ఉంటే బాగుండు అని చెప్పి అన్నారు. సో నాలాంటి వాళ్ళకు కూడా ఉర్దూ నేర్చుకునేకి ఏమన్నా మీన్స్ ఉంటే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఫరూక్ సిబ్లీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతాక సోదరుడు చెప్పారు, బావుద్దీన్ గారు మరియు అక్క కూడా చెప్పారు, ఒక విజన్తో ఏ మంచి పని జరిగినా ఒక 50 సంవత్సరాల తర్వాత కానీ 100 సంవత్సరాల తర్వాత కానీ ఎవరు చేసి ఉంటారా ఈ పని తవ్వుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు దాని వెనకాల ప్రారంభం. ఇందాక సోదరుడు చెప్పారు ఉర్దూ డిఎస్సి ఇచ్చారని. అది ఎంత ప్రజ్వలమైన మార్పు సమాజంలో తెస్తుందంటే, ఒక భాషకు ఆకర్షితుడై నేర్చుకోవాలంటే దానివల్ల మనకి వచ్చే ఉపయోగం ఏంటి, మన ఇంట్లో మాట్లాడుకోవడానికి మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలన్నా, దానివల్ల మనకు ఉపాధి దొరుకుతుందంటేనే కదా ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది. సో దాన్ని గుర్తించి భాషకు దోహదం చేయడమే కాకుండా ఒక సమాజానికి ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారే. సో వేలాది మంది, ఇందాక చెప్పారు 5,000 మంది ఉర్దూ ఉపాధ్యాయులు ఉన్నారంటే ఈ ఘనత ఖచ్చితంగా ఆ మహానుభావునికే దక్కుతుంది. సో అలాగే సైన్స్ గ్రూపుల్లో కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నారు. దానికి మన ఎమ్మెల్యే గారు మనస్ఫూర్తిగా దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన ఊర్లో కూడా ఉర్దూ బేస్డ్ దానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉర్దూ పాలిటెక్నిక్ శాంక్షన్ చేసినట్లున్నారు కదన్నా. ఉర్దూ మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాల. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉర్దూ మీడియం ఉంది మనకు, సైన్స్ గ్రూప్. సో మనకు కావాల్సినట్టు ఎక్కడైతే వేరే పాపులేషన్ ఎక్కువగా ఉందో అక్కడ డిగ్రీలో కూడా అటువంటి గ్రూప్స్ ఇంట్రడ్యూస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్దలకు విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు. तमाम मंजूरी हजरात का मैं शुक्रिया अदा करता हूँ। आप तमाम ने बड़े फोटो ले लिया। तमाम मंजूरी हजरात का मैं शुक्रिया अदा करता हूँ। आप तमाम ने बड़े